సురక్షిత శృంగారం సుఖాన్ని పంచుతుంది. అందులో సందేహం అక్కర్లేదు. కానీ అజాగ్రత్తగా ఉంటూ అరక్షిత శృంగారంలో పాల్గొంటూ ఉంటే ఆ సుఖం వెంటే లైంగిక వ్యాధుల తాకిడి కూడా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 10 లక్షల మంది సుఖ వ్యాధుల బారిన పడుతున్నారని ఒక అంచనా. ఇందుకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడం, ఒకరికంటే ఎక్కువ మందితో లైంగికంగా కలవడం, అసహజ రీతుల్లో విశృంఖలంగా లైంగిక కార్యకలాపాలు సాగించడమే కారణమని చెబుతారు నిపుణులు. అరక్షిత శృంగారం మూలంగా వచ్చిపడే సుఖ వ్యాధులు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సుఖ వ్యాధులంటే ఏంటి? శృంగారం అనే సుఖం వల్ల చాలా మందికి, ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో 30 రకాల వ్యాధులు ఈ శృంగారం ద్వారా వస్తున్నటువంటి వ్యాధులు. అందులో అసలు మన దేశంలో సారైన 3,50,00,000 మంది ఈ సుఖ వ్యాధులకు గురవుతున్నారు. 3,50,00,000 మందికి సుఖం ద్వారా, శృంగారం ద్వారా స్త్రీ నుంచి పురుషుడికి కానీ, పురుషుడి నుంచి పురుషుడికి కానీ, లేదా స్త్రీ నుంచి స్త్రీకి కానీ లైంగిక సంపర్కం అంటే యూజువల్ వెజనల్ ఇంటర్కోర్స్ కావచ్చు, అంటే సహజమైనటువంటి సాధారణ రతి ద్వారా కావచ్చు, లేదా ఓరల్ సెక్స్, యానల్ సెక్స్, రకరకాల కారణాల వల్ల ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. సుఖ వ్యాధులకి హెచ్ఐవికి సంబంధం ఏంటి? సుఖ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అంటే సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, హెర్పిస్ కానీ, శాంక్రాయిడ్ కానీ ఏదున్నా సరే సుఖ వ్యాధులు లేని వారి కంటే వారికి హెచ్ఐవి 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. 10 times అనమాట, నాట్ ఆర్డినరీ పర్సంటేజ్. ఇంకోటి ఏంటంటే సుఖ వ్యాధులు ఉన్నటువంటి వారు కొందరికి ఆ వ్యాధి ఉన్నట్టు తెలియదు. దానివల్ల శృంగార ప్రక్రియలో వారు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అరక్షిత లైంగిక సంపర్కం అంటాం మనం. అంటే కాండోమ్ వాడకుండా విశృంఖలంగా లైంగిక సంపర్కం, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడం, ఈ కారణాల వల్ల హెచ్ఐవి వ్యాప్తికి సుఖ వ్యాధులు ఎక్కువగా తోడ్పడుతున్నాయనేటటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అనేక నివేదికలు చెబుతున్నాయి. లైంగిక వ్యాధులు ఉంటే పిల్లలు పుట్టారా? లైంగిక వ్యాధులతో బాధపడినందువల్ల పిల్లలు పుట్టకపోవడమే కాదండి, అవిటి పిల్లలు పుట్టడం, అంగవైకల్యం పిల్లలు పుట్టడం, నెలలు నిండక ముందరే పిల్లలు పుట్టడం, గనీరియా లాంటి వ్యాధుల్లోన, సిఫిలిస్ లాంటి వ్యాధుల్లోన, అది గర్భస్థం ద్వారా బిడ్డకు కూడా వ్యాపించడం. తర్వాత ఈ ట్యూబ్స్ అంటాం మనం, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, అలాగే గర్భసంచి, ఇది కూడా రోగగ్రస్తం అయిపోయి అండోత్పత్తి, అండం పెరగడం తగ్గిపోవడం వల్ల పిల్లల్లో అంటే మానసిక బుద్ధిమాంద్యం ఇటువంటి వ్యవహారాలే కాకుండా మిగతా అనేక సమస్యలకి సుఖవ్యాధులు కారణమవుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి కూడా డైరెక్ట్ కారణం కూడా సుఖవ్యాధులు అనేటటువంటి నిర్ధారణ అయింది. పోర్నోగ్రఫీ, అసహజ శృంగారంతో హెచ్ఐవి ఎలా ఉధృతంగా మారుతోంది? స్వలింగ సంపర్కంలో ముఖ్యంగా యానల్ ఇంటర్కోర్స్ అంటాం మనం, అంటే మల మార్గము ద్వారా, సీటు ద్వారా ఇంటర్కోర్స్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళలో. అలాగే ఈ ఓరల్ సెక్స్ కూడా వాళ్ళ నోటి ద్వారా కూడా సెక్స్ చేస్తారు. వారికి నోట్లో పుళ్ళున్నా. రెండోది అసహజమైన రతి ప్రక్రియలో పాల్గొనేటప్పుడు యానల్ కెనాల్ ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆ యానల్ కెనాల్ ఉన్న బ్లడ్ వెజల్స్ కట్ అయిపోవడం, ఈ కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఇటు హెచ్ఐవి పెరుగుతుంది, లైంగిక వ్యాధులు పెరుగుతున్నాయి. దాంతోపాటు మానసికంగా కూడా కొందరు ఒకసారి అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఒక మత్తు మందుకి అడిక్ట్ అయిపోతే ఎలాగా వాళ్ళు మందులు మానలేకపోతున్నారో, అలాగే పొర్నోగ్రఫీ అడిక్ట్ అయిపోతున్నారు. ఈ పొర్నోగ్రఫీని అట్లీస్ట్ దేశంలో నిషేధిస్తే చాలా వరకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం అండి. పాఠశాల స్థాయిలో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా? సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టర్మే చాలా కాంట్రవర్షియల్ టర్మ్గా తయారైంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటి మాట తీసేసేసి రీప్రొడక్టివ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని పేరు పెడితే, మొదట్లో అంటే పాఠశాల స్థాయి నుంచి కూడా వారికి పురుష పునరుత్పత్తి అవయవాలు, వాటి ఆరోగ్యం, స్త్రీ జననేంద్రియాలు, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి జరగాలంటే ఏం కావాలి, ఎటువంటి ఆరోగ్యం కావాలి, ఏది అనారోగ్యం, ఏ రకమైనటువంటి పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇవన్నీ చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి తద్వారా హెచ్ఐవి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని మనం బాగా నివారించవచ్చు. యువతలో చాలామంది సెన్సిటివ్ జాతులు ఉంటారండి, వాళ్ళు తప్పకుండా దాన్ని పాటిస్తారు. డిప్రెషన్ అనేది హై రిస్క్ ప్రవర్తనకు దారి తీస్తుందా? మనోవ్యాకులతో ఉన్నటువంటి వ్యక్తి ఆ డిప్రెషన్ తగ్గడానికి కొందరు ఎక్కువ భోంచేయడం,
లేదా భోంచేయడం మానేయడం, ఎక్కువగా పనిచేయడం లేదా పనిచేయడం మానేయడం, వారిలోనే ఒక రకమైనటువంటి ఉత్సాహం ఎక్కువ వచ్చి లైంగిక పరంగా కొన్ని అవాంఛనీయ పరిస్థితుల్లో అంటే అన్యూజువల్ సెక్షువల్ ప్రాక్టీస్ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు డిప్రెషన్లో అని చెప్పి నిర్ధారణ అయింది. అదే కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో వాళ్ళు ఒకే రోజు 3-4 సెక్స్ భాగస్వాములతో సెక్స్ చేసినటువంటి సందర్భాలు కూడా ఈ డిప్రెషన్ టైంలో కనిపించినట్టుగా మన నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి డిప్రెషన్ అని తెలియగానే తగినటువంటి వైద్యం చేయించుకుంటే వారికి ఒకటి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా వారికి కలుగుతుంది. జీన్ ఎడిటింగ్ చికిత్సతో హెచ్ఐవిని పూర్తిగా నయం చేయొచ్చా? EBT-101 టెక్నిక్ ద్వారా జీన్ ఎడిటింగ్ అనేటటువంటి దాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళు అఫీషియల్గా దాన్ని ధృవపరిచారు. ఈ కొత్త చికిత్స విధానం ఆచరణలోకి వస్తే జీన్ ఎడిటింగ్ ద్వారా హెచ్ఐవి పూర్తిగా నయం చేయొచ్చు. అదే కాకుండా లెనకెపెవిర్ అనే ఒక ఇంజెక్షన్ కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారండి. ఆ ఇంజెక్షన్ కూడా అది వెలుగులోకి వస్తే 6 మాసాల వ్యవధిలో 2 ఇంజెక్షన్లు, అంటే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు ఇస్తే జూలై నెలలో మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మరొక ఇంజెక్షన్ ఇవ్వాలి, అంతే. ఆ 2 ఇంజెక్షన్లతో పూర్తి చికిత్స లేదా వ్యాక్సిన్తో సరిసమానం అని చెప్పి గిలీడ్ సైన్సెస్ పరిశోధన వ్యాసాలు అనేకమైనటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ క్యూర్ రంగంలో ఉన్న నిపుణులు నిర్ధారిస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకంతో హెచ్ఐవి పెరుగుతుందా? ఆ డ్రగ్స్ వాడకం వల్ల హెచ్ఐవి వ్యాప్తి తప్పకుండా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఆ మొత్తం అనేటటువంటి ప్రపంచంలో ఒక హాలుసినేషన్స్ డెలీరియంలా వెళ్ళిపోయి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా ఆ స్టేజ్లో చాలా హై రిస్క్ బిహేవియర్కి గురవుతారు వాళ్ళు. దాని మూలంగా ఈవేళ ఉదాహరణకు మణిపూర్లో 70% యూత్ హెచ్ఐవి పాజిటివ్. 70% యూత్ అంటే మీరు ఇమాజిన్ చేయండి. ఆ సిరంజిలు సూదుల్ని ఆడపిల్లలు అబ్బాయిలు కలిసి ఒకే దగ్గర ఆ నీడిల్స్ షేర్ చేసుకోవడం, సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడము, లైంగిక వ్యాధులు పెరుగుతున్నాయి, అలాగే హెచ్ఐవి పెరుగుతుంది. ఈ డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయండి. కాబట్టి డ్రగ్స్ నివారణ గురించి, డ్రగ్స్ వల్ల ప్రమాదాల గురించి మనం చెప్పగలిగితే వారిలో మార్పు వచ్చినప్పుడు బిహేవియర్ మోడిఫికేషన్ అంటాను నేను. అంటే ప్రవర్తన సరళిలో మార్పు రావాలి. మార్పు రాగానే వారి ఆరోగ్యం చక్కబడుతుంది. తద్వారా ఆరోగ్యపరమైన సమాజాన్ని మనం సృష్టించుకుంటాము. ఒత్తిడి మూలంగా లైంగిక వ్యాధుల తాకిడి పెరుగుతుందా? స్ట్రెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సెవరల్ డిసీజెస్. అనేక అనారోగ్యాలకి మూల కారణం ఏదంటే ఒత్తిడి. ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోయిందో అతను ఏమనుకుంటాడు, ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏదో చేయాలనే ఒక కోరికలకి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు వ్యక్తి యొక్క బిహేవియర్లో మార్పులు వస్తాయి. అది ఆ బిహేవియర్ మార్పుల వల్ల వారు అనేక మందితో లైంగిక సంపర్కాలు పెట్టుకోవడాలు, తర్వాత డ్రగ్స్ తీసుకోవడాలు జరుగుతాయి. కాబట్టి ఒత్తిడి ఉన్నట్టు ఏ వ్యక్తి అయినా సరే ఒత్తిడి తగ్గించడం కోసం ప్రాణాయామం చేయడం, యోగా, మెడిటేషన్, ఒత్తిడి తగ్గడానికి ఉన్నటువంటి అనేక ప్రముఖ మార్గాల్లో యోగా కూడా ఒక మార్గం అండి.